హలో అండి. ఈరోజు మ్యాక్సిమం హైట్ ఆఫ్ ఎ ప్రొజెక్టర్ చూద్దాం. దీన్ని క్యాపిటల్ హెచ్ కింద తీసుకుందాం. సో మీకు తెలుసు ఆల్రెడీ, ఇది ఆరిజిన్ అనుకుందాము. ఇక్కడ నుంచి నేను ప్రొజెక్టైల్ మోషన్లో ఒక ఆబ్జెక్ట్ని త్రో చేశాను. సే దిస్ ఇస్ థీటా, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఈ మ్యాక్సిమం వర్టికల్ హైట్ ఎంత రీచ్ అవుతుందో దాన్ని మ్యాక్సిమం హైట్ అంటారు. సో y0 = 0 అంటే 0 పాయింట్ నుంచి త్రో చేశాను, గ్రౌండ్ నుంచి. మ్యాక్సిమం హైట్ని y = h అనుకుందాం. సో మనకి ఇప్పుడు ఫార్ములాస్లో మనకి y = y0 ప్లస్ uyt ప్లస్ హాఫ్ gt². సో మనకి వెలాసిటీ తెలుసు, y డైరెక్షన్లో u sin θ. సో ఇక్కడ మనకు తెలియాల్సినవి ఏంటంటే uy = u sin θ ఒకటి, అండ్ t = టైమ్ ఆఫ్ ఫ్లైట్, t/2 = టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకు తెలుసు u sin θ/2g కాబట్టి, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2u sin θ/g కాబట్టి, సో 2 క్యాన్సిల్ అయితే u sin θ/g అవుతుంది. సో దిస్ ఈస్ ద t, అండ్ a -g అవుతుంది అగైన్స్ట్ గ్రావిటీ కాబట్టి. సో ఇవన్నీ యూజ్ చేసుకొని మనము లెట్ us derive ఫార్ములా ఫర్ మ్యాక్సిమం హైట్. సో y = y0 ప్లస్ uyt ప్లస్ హాఫ్ gt². సో y0 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది, ప్లస్ uy ఎంత మనకి తెలుసు u sin θ, t వచ్చి u sin θ/g, ఇది g మైనస్ అవుతుంది కాబట్టి హాఫ్ g ఇంటూ u sin θ/g హోల్ స్క్వేర్ అవుతుంది, హోల్ స్క్వేర్. సో u sin θ ఇంటూ u sin θ/g మైనస్ g/2 ఇంటూ u స్క్వేర్ sin స్క్వేర్ θ/g². సో g క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వచ్చి u స్క్వేర్ sin స్క్వేర్ θ/g మైనస్ u స్క్వేర్ sin స్క్వేర్ θ/, ఇక్కడ హాఫ్ ఉంది అలాగే g. సో u స్క్వేర్ sin స్క్వేర్ θ/g మైనస్ హాఫ్ u స్క్వేర్ sin స్క్వేర్ θ/g మైనస్ చేసేస్తే మనకి u స్క్వేర్ sin స్క్వేర్ θ/2g. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాక్సిమం హైట్. అంటే ఒక ప్రొజెక్టైల్ని నేను త్రో చేశానంటే ఆ ప్రొజెక్టైల్ మోషన్లో అది ఎంత హైట్, మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతుంది అని తెలుసుకోవడానికి దిస్ ఇస్ ద ఫార్ములా. టీటా అనేది ఎంత యాంగిల్తో, హారిజంటల్తో ఎంత యాంగిలేషన్తో నేను త్రో చేశాను అనేది టీటా.